అండ్ అలాగే రాబోయే క్యాబినెట్లో జనసేన నుంచి 4, బీజేపీ నుంచి 2 ఆల్రెడీ స్పెక్యులేషన్ అయితే చాలా బలంగా నడుస్తుందండి. ఒకటి ఏంటంటే కేంద్ర నిఘా వర్గాల నుంచి కానీ లేదా కేంద్ర బీజేపీ నాయకత్వం నుంచి కానీ రామ్ కుమార్ గారికి సమాచారం ఉందో లేదో తెలియదు ఆ స్థాయిలో. కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పార్టీ అధ్యక్షురాలికి కానీ కేంద్ర నాయకత్వం పక్కా సమాచారం అయితే ఇచ్చి ఉన్నది. అధికారంలోకి రాబోతున్నాం మనము, మీరు అన్ని విధాలుగా కూడా మీరు ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పి సమాచారం వాళ్ళకు ఇచ్చినట్టే నాకు తెలిసింది. చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు, అందుకని ఆయన అమెరికా వెళ్ళే ముందు రోజే ఇచ్చారు. నమ్ముతున్నారు ఇంకా వీళ్ళు, ఎందుకంటే కరెక్ట్ సమాచారము ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఇచ్చిందంటే హోమ్ మినిస్ట్రీ అమిత్ షా స్వయంగానే అధికారంలోకి వస్తున్నామని బహిరంగ సభల్లోనే చెప్పాడు. అలాగే తర్వాత సమాచారం పోలింగ్ తర్వాత సమాచారం సేకరించిన తర్వాత పక్కాగా అధికారంలోకి వస్తున్నారని చెప్పేశారు. అది జనసేనకు కూడా తెలుసు. అయితే ఇంకా సహజంగానే గవర్నమెంట్లోకి వస్తున్నాము అంటే అటు తెలుగుదేశంలోను, ఇటు జనసేనలోను, ఇటు బీజేపీలోను కూడా మంత్రి పదవులు ఆశించే వాళ్ళు, పొటాపోటీ ఉంటుంది, ప్రయత్నాలు చేసే వాళ్ళు రకరకాలు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒక ఫార్ములా ఏదైనా ఆలోచిస్తున్నారా ముగ్గురు కలిసి? ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేదు ఈసారి. గతంలో ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకున్నారు. అది ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వము అంగీకరించేది అని నాకు సమాచారం ఉంది. ఏమున్నా కూడా ఇప్పుడు చంద్రబాబు అధిష్టానం ఢిల్లీ, ఏ అంశానికైనా ఢిల్లీకి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడుకోవాలి, రావాలి, అమలు చేయాలి తప్ప లోకేష్ కొంత అడ్డుకుంటాడేమో. లోకేష్ డామినేట్ చేస్తూ అందరికి హామీలు ఇచ్చేసాడు కదా, నీకు ఈ పదవులు ఇచ్చేస్తా అని చెప్పి ఆయన పర్యటనలో విపరీతంగా హామీలు ఇచ్చేసాడు. అవన్నీ కుదరవు. ఆ హామీలన్నీ ఒక ఫార్ములా ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం పోవాల్సిందే అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు చెప్తే, చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ కు కాదు, మనం ఈసారి తగ్గి ఉండకపోతే ఏమాత్రం కేంద్ర బీజేపీ నాయకత్వం, ఎందుకంటే మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళ సహకారం లేకుండా రాష్ట్రాన్ని నడపడం కష్టం. కాబట్టి నువ్వు అనవసర విషయాల్లో నేను అనుకుంటున్నా ఒకవేళ ఆయన గెలిచినా లోకేష్ క్యాబినెట్ లో ఉండకపోవచ్చు అని నాకైతే పక్కా సమాచారం ఉంది. ఆయన పార్టీ బాధ్యతలు పూర్తి, ఎందుకంటే నేను పార్టీ బాధ్యతలు చూసుకునే వయస్సు లేదు, ముఖ్యమంత్రి అయితే ఒకవేళ బిజీ అయిపోతాడు అని చెప్పి పూర్తిగా పార్టీ బాధ్యతలు ఆయన చేతిలో పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకా మీరు పవన్ కళ్యాణ్ విషయం తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్ లో ఉండడు అని మాత్రం సమాచారం ఉంది. అది కేంద్ర నాయకత్వం ఏం చేస్తుంది, బీజేపీ నాయకత్వం అతను ఏం చేస్తుంది, గెలిచినా ఓడినా ఏం చేస్తుంది అన్నది వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఒకవేళ గెలిచినా ఓడినా క్యాబినెట్ లో తీసుకోవచ్చు, కానీ ఆయన క్యాబినెట్ లోకి వచ్చే అవకాశం లేదు. ఇక్కడ గమనించాల్సింది ఇంకో ముఖ్యమైన విషయం, డిప్యూటీ సీఎంలు 2, ఒకటి జనసేనకు, ఒకటి బీజేపీకి. బీజేపీలో 2 గెలిచినా ఒకరు డిప్యూటీ సీఎం అవుతారు, ఎవరో ఒకరు. 3 గెలిచినా ఒకరు అవుతారు, 4 గెలిచినా ఒకరైతే గ్యారెంటీ అవుతారు. అయితే అక్కడ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గాలు ఉండరు ఈ జనసేనలో. బీజేపీ నుంచి బీసీకి ఎక్కువ అవకాశం ఉంది, జనసేన నుంచి ఎస్సీ ఎస్టీ మహిళకు ఎక్కువ అవకాశం ఉంది అన్నది చర్చ జరుగుతున్నది. అందువల్ల ఏంటంటే అప్పుడులాగా తన సామాజిక వర్గాన్ని ఎక్కడ పడితే అక్కడ పోస్టులింగ్ ఇచ్చేసి పేసి నిండా వాళ్ళే, ఏ కార్పొరేషన్ చూసినా వాళ్ళే, అలాంటివి ఈసారి జరిగే అవకాశాలు లేవు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ నాయకత్వం అంగీకరించదు, టోటల్ కంట్రోల్ పెట్టుకుంటుంది అనేది నాకు సమాచారం ఉంది. రైట్, అంటే బీసీలకి ఎస్సీలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే దిశగా బీజేపీ డైరెక్షన్లో చంద్రబాబు పనిచేయాల్సి ఉంటుంది. ఎస్, కరెక్ట్. అండ్ అలాగే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిస్మినేషన్ ఆఫ్ పవర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయా సార్?